భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం చాప కింద నీరులా మిత్రపక్షాలతో కలిసి ఆ పైన ఆ పార్టీలని పక్కన పెట్టి తను ఉన్నత స్థితికి ఎదిగితే భారతీయ జనతా పార్టీ పప్పులొడకని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నమాట. చంద్రబాబు నాయుడు గండర గండర్ లాంటివాడు. ఓ రకంగా భారతీయ జనతా పార్టీ కట్టర్ కార్యకర్తల కోపం చంద్రబాబు అంటే. 1998లోనే దే అద్భుతమైనటువంటి 18% ఓట్లు తెచ్చుకున్న పార్టీని ఆ పైన పడుకోబెట్టి, అంటే ఫస్ట్ పైకి తీసుకెళ్ళినట్టు తనతో కలిపి తీసుకెళ్ళి తొక్కి పట్టడంలో సక్సెస్ అయ్యారు. మళ్ళీ 2014లో ఊపు వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా మోడీ ఇంపాక్ట్ ఇక్కడ కూడా పడుతున్నప్పుడు మళ్ళీ తనతో కలుపుకెళ్ళి దాన్ని అక్కడే పడుకోబెట్టగలిగారు. ఆ ఇంపాక్ట్ 2019లో దేశమంతా మోడీకి ఏది నీరాజనాలు పలికినా మనం ఆంధ్రాలో సున్నాకి చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఎదుగుదల కంటిన్యూ అయ్యే టైంలో అది మళ్ళీ తెలుగుదేశం అడ్వాంటేజ్ తీసుకుంది. ఓవరాల్గా చూస్తే జాతీయ అవసరాల కోసం రాష్ట్రంలో బీజేపీ త్యాగం చేయక తప్పని పరిస్థితి. వాజ్పేయి కావాలా, ఆంధ్రాలో అధికారం కావాలంటే వాజ్పేయి కావాలన్నారు, ఆంధ్రాలో వదులుకున్నారు ఎదుగుదలకు సంబంధించి. అట్లాగే మోడీ కావాలా, ఆంధ్రాలో ఎదుగుదల కావాలంటే మోడీ కావాలనుకున్నారు, వదులుకున్నారు. అలాంటి పరిస్థితి సృష్టించడంలో బీజేపీని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు. అందుకనినే బీహార్ రాజకీయం ఇక్కడ సాధ్యం కాదు.